ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అర్-రహ్మాన్ 5వ ఆయతులో అషంషు వల్ ఖమరు బిహుస్బాన్, సూర్యుడు చంద్రుడు ఒక నిర్ణీత లెక్క ప్రకారం సాగిపోతున్నాయి అని అల్లా అంటున్నాడు. సోదరులారా, సృష్టికర్త అయినటువంటి అల్లా ఈ సూర్యుడిని చంద్రుణ్ణి కరెక్ట్ బ్యాలెన్స్ ప్రకారము నడిపిస్తున్నాడు. సోదరులారా, సూర్యుడు మనకు ఇంకాస్త దగ్గర అయితే గనక ఏమవుతుందో తెలుసా? భారీగా వేడి పెరిగిపోతుంది. సోదరులారా, భూమిపై ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిపోతుంది. సముద్రాలు సెగకు మరిగిపోవటం ప్రారంభమవుతుంది. సోదరులారా, ఈ భూమండలం మీద ఉన్న నీరంతా కూడా ఆవిరైపోతుంది. నదులు చెరువులు అన్ని కూడా ఎండిపోతాయి. సోదరులారా, మొక్కలు చెట్లు మలమల మాడిపోయి కాలిపోతాయి. అడవులన్నీ కూడా ఎండిపోతాయి. సోదరులారా, జంతువులు, మనుషులు, ఇతర జీవరాశులు తీవ్రమైనటువంటి వేడికి తట్టుకోలేక గొంతులో తడి ఆరిపోయి చచ్చిపోతాయి. సోదరులారా, ఓజోన్ పొర దెబ్బతిని భూమికి రక్షణ వలయం చిరిగిపోతుంది. దానితో ఈ భూమండలం మీద ఏ ప్రాణి కూడా జీవితం గడపలేదు. సోదరులారా, ఏంటి? సూర్యుడు ఇప్పుడున్న విధంగా కాకుండా ఇంకాస్త కిందికి దిగితే గనక ఏమవుతుంది? మనము గాని, జంతువులు గాని, పక్షులు గాని, ఇతర జీవరాశులు గాని బతికి బట్ట కట్టలేవు. సోదరులారా, చెరువులు, నదులు, సముద్రాలన్నీ ఎండిపోతాయి. ఉష్ణోగ్రత పెరిగిపోయి వేడి సెగతో ఈ భూమి అంతా అస్తవ్యస్తమైపోతుంది. సోదరులారా, మరి అదే సూర్యుడు ఇంకాస్త పైకి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసా? తీవ్రమైనటువంటి చలి ఉంటుంది. సోదరులారా, ఈ భూమండలం మీద సముద్రాలు, నదులు, నీరు ఎక్కడెక్కడైతే ఉందో అదంతా కూడా గడ్డ కట్టుకుపోతుంది, ఐస్లా మారిపోతుంది. సోదరులారా, ఆ చలికి మనం తట్టుకోలేక మన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా ఐస్ లాగా గడ్డ కట్టిపోతాయి. సోదరులారా, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు చలికి బిగుచుకుపోతాయి. సోదరులారా, రక్తం కూడా గడ్డ కట్టుకుపోతుంది. సోదరులారా, అంత చలితో మనిషి చచ్చిపోతాడు. సోదరులారా, మనిషి కాదు, ఇతర జీవరాశులు ఏ జీవరాశి కూడా ఈ భూమండలం మీద బతకలేదు. సోదరులారా, మరి సూర్యుడు కాస్త దగ్గరికి దిగినా, ఇంకాస్త దూరం వెళ్ళిపోయినా కూడా మనిషి జీవితం అనేది గగనమైపోతుంది. సోదరులారా, మరి ఆ సూర్యుడిని ఒక లెక్క నిర్ణీత కక్షల్లో నిలిపి ఉంచి తిప్పుతున్నటువంటి వాడు సృష్టికర్త. అల్హమ్దులిల్లా. ఏమవుతుందండి? సూర్యుడు పర్ఫెక్ట్ స్థానంలో పెట్టి తిప్పుతున్నాడు దేవుడు. ఆ సృష్టికర్త, ఆ మహోన్నతుడైనటువంటి పరమ ప్రభువు ఆ సూర్యుడిని కరెక్ట్ లెక్క ప్రకారం